గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినారియో గురించి మాట్లాడుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు టొరాంటోలో ఉన్నారు, కష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మార్కెట్ అంతా పెరగడంతో మీ ప్రాపర్టీ వాల్యూ కూడా ఆ, డబుల్ అయిపోయింది. పేపర్ మీద చూస్తే మీరు మిలియనేర్. కానీ ఆ డబ్బుంతా మీ ఇంట్లో లాక్ అయిపోయి ఉంది. వాట్ ఇఫ్ ఆ లాక్డ్ క్యాపిటల్ని అన్లాక్ చేసి దానితో ఇంకా ఎక్కువ సంపాదించగల అవకాశం ఉంది అని చెప్తే? అది అది కరెక్ట్గా ఈరోజు మనం చూస్తున్న సోర్స్ మెటీరియల్ యొక్క మెయిన్ పాయింట్. ద కపుల్ స్టేట్ అనే ఒక గ్రూప్ ఈ ఐడియాని చాలా క్లియర్గా ప్రజెంట్ చేస్తుంది. వాళ్ళు ఈ కాన్సెప్ట్కి ఒక పేరు కూడా పెట్టారు, స్ట్రెచ్ యోర్ ఎక్విటీ. స్ట్రెచ్ యోర్ ఎక్విటీ అంటే మీ దగ్గర ఉన్న యాసెట్ వాల్యూని సాగదేసి దానితో ఇంకా పెద్ద ఫైనాన్షియల్ గేమ్ ఆడడమన్నమాట. ఎస్, ఇట్స్ అబౌట్ మేకింగ్ యోర్ ఎగ్జిస్టింగ్ మనీ వర్క్ హార్డర్ ఫర్ యూ, నాట్ వర్కింగ్ హార్డర్ ఫర్ మోర్ మనీ. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అది. ఓకే, సో ఈరోజు డిస్కషన్లో ఈ స్ట్రెచ్ యోర్ ఈక్విటీ విషయాన్ని కొంచెం లోతుగా చర్చిద్దాం. స్పెసిఫిక్గా టొరాంటోలో ఉన్న హోమ్ ఎక్విటీతో కాల్గరీ లాంటి మార్కెట్లో ఏం చేయొచ్చు, ఆ సోర్స్లో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ కంపారిజన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. టొరాంటోలో $1 మిలియన్ పెట్టి ఒక చిన్న టౌన్ హౌస్ కొనే బదులు అదే అమౌంట్తో కాల్గరీలో ఒక పెద్ద డిటాచ్డ్ హోమ్, అది కూడా ఒక సెపరేట్ రెంటల్ స్వీట్తో కొనొచ్చంట. It sounds too good to be true, కానీ the math is surprisingly simple. And అది ఈ స్ట్రాటజీకి కోర్ పాయింట్. ఓకే, అయితే ఈ స్ట్రెచ్ యూర్ ఈక్విటీ అనే ఐడియా అసలు ఫౌండేషన్ ఏంటి? హౌ డస్ ఇట్ వర్క్? జస్ట్ టొరాంటోలో అమ్మేసి కాల్గరీలో కొనడమేనా? వాట్స్ ఫ్యాసినేటింగ్ ఇక్కడంటే అది ఒక ఫండమెంటల్ మైండ్ సెట్ షిఫ్ట్. చాలామంది మనం ఇల్లు అంటే ఎంతవరకు ఆలోచిస్తాం? ఉండటానికి ఒక ప్లేస్, ఒక ఇమోషనల్ సెక్యూరిటీ, అంతే. అవును, దాట్స్ ఇట్. కానీ ఈ స్ట్రాటజీ చెప్తోందేంటంటే మీ ఇల్లు కేవలం ఒక షెల్టర్ కాదు, అది ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ టూల్ అని. స్ట్రెచ్ యువర్ ఈక్విటీ అంటే టొరాంటో లాంటి హై ప్రైజ్డ్ మచ్యూర్ మార్కెట్ నుంచి మీ క్యాపిటల్ అంటే మీ ఈక్విటీని తీసుకుని కాల్గరీ లాంటి అఫోర్డబుల్ బట్ హై గ్రోత్ మార్కెట్లో రీఇన్వెస్ట్ చేయడం. అంటే ఒకే యాసెట్లో ఉన్న మీ మనీని మల్టిపుల్ హై పర్ఫార్మింగ్ యాసెట్స్గా మార్చడమన్నమాట. సోర్స్లో ఒక ఇమేజ్ ఉంది, అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. టొరాంటోలో ఒక ఇల్లు ఈజ్ ఈక్వల్ టు కాల్గరీలో 2 ఇల్లు అని. ఎస్, అండ్ ఆ విజువల్ రిప్రజెంటేషన్ చాలా ఎఫెక్టివ్. సింపుల్గా చెప్పాలంటే యూర్ డైవర్సిఫైయింగ్ యువర్ పోర్ట్ఫోలియో. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఒక చాలా స్మార్ట్ మూవ్. ఓకే, ఈ డైవర్సిఫికేషన్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే టొరాంటో మార్కెట్ మీద నుంచి డిపెండెన్సీ తగ్గించుకోవడం. నా లెట్స్ గెట్ టు ది జ్యూసీ పార్ట్. ఈ $1 మిలియన్ ఎగ్జాంపుల్ని ఆధారం చేసుకుని మాట్లాడదాం. నంబర్స్ చెప్పినప్పుడే అస్సలు విషయం అర్థమవుతుంది. ఈ కంపారిజన్ చాలా డైరెక్ట్గా ఉంది అండ్ చాలా ఇంపాక్ట్ఫుల్ కూడా. సోర్స్ ప్రకారం టొరంటోలో $1 మిలియన్ కి ఒక చిన్న టౌన్ హౌస్ కొనొచ్చు. అంటే మేబీ 2-3 బెడ్రూమ్స్, చిన్నగా ఒక బ్యాక్యార్డ్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ ప్లేస్ టు లివ్. బట్ అదే $1 మిలియన్ తో కాల్గరీలో డిటాచ్డ్ హోమ్ విత్ అ లీగల్ రెంటల్ స్వీట్ కొనొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకటి జస్ట్ ఉండటానికి ఇల్లు, ఇంకోటి ఉండటానికి ఇల్లు ప్లస్ పక్కనే పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక మినీ బిజినెస్. అంటే మీ మనీ జస్ట్ సిట్టింగ్ ఇన్ స్క్వేర్ ఫుటేజ్ కాకుండా వర్కింగ్ హార్డర్ ఫర్ యూ అన్నమాట. కరెక్ట్. ఆ సోర్స్లో దీనికే అంటారు యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ పాసివ్ ఎక్విటీ టు యాక్టివ్ క్యాపిటల్. టొరంటోలో మీ $1 మిలియన్ ప్రాపర్టీ ఉండొచ్చు, దాని వాల్యూ పెరుగుతుండొచ్చు, కానీ అది ఒక పాసివ్ అసెట్. అంటే దాని నుంచి మంత్లీ క్యాష్ ఫ్లో రాదు. కరెక్ట్. బట్ కాల్గరీలో ఉన్న ఆప్షన్లో మీ ప్రైమరీ రెసిడెన్స్తో పాటు ఒక లీగల్ రెంటల్ స్వీట్ కూడా వస్తుంది. ఎవ్రీ మంత్ ఆ స్వీట్ నుంచి మీకు రెంట్ వస్తుంది. అంటే మార్గేజ్ పేమెంట్స్కి ఒక పెద్ద హెల్ప్ అనమాట. అబ్సల్యూట్లీ. లెట్స్ సే కాల్గరీలో మీ మార్గేజ్ $4,000 అనుకుందాం. ఆ రెంటల్ స్వీట్ నుంచి ఒక 1,500 రెంట్ వస్తే మీ పాకెట్ నుంచి వెళ్లేది జస్ట్ 2,500. ఇది చాలా ప్రాక్టికల్ బెనిఫిట్ కదా. అవును, దానికే మార్గేజ్ హెల్పర్ అంటారు. ఇట్ మేక్స్ యువర్ లైఫ్ స్టైల్ మోర్ అఫోర్డబుల్. బట్ అది ఒకటే కాదు, ఆ ఎక్స్ట్రా క్యాష్ ఫ్లోని మీరు మీ ప్రిన్సిపల్ పేమెంట్ మీద ఎక్స్ట్రాగా కట్టొచ్చు. సో మీ మార్గేజ్ త్వరగా అయిపోతుంది. ఆర్ ఆ మనీని మీరు వేరే ఇన్వెస్ట్మెంట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్స్లో పెట్టుకోవచ్చు. సో యూర్ నాట్ జస్ట్ బయింగ్ అ హౌస్, యూర్ బయింగ్ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, కాల్గరీ ఈజ్ మోర్ అఫోర్డబుల్ అని అర్థమైంది, రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. బట్ ఇస్ దట్ ఆల్?
టొరాంటో ఇస్ అ గ్లోబల్ సిటీ, ఒక ఫైనాన్షియల్ హబ్, అందుకే అక్కడ అంత కాస్ట్లీ. ఇస్ ఇట్ రియలీ అ వైజ్ మూవ్ టు ట్రేడ్ అ బ్లూ చిప్ యాసెట్ ఇన్ టొరాంటో ఫర్ వన్ ఇన్ క్యాల్గరీ? క్యాల్గరీ గ్రోత్ అంత సస్టైనబులా? ఆ సోర్స్లో 4 స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయనుకుంటా. దట్స్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ ద సోర్స్ అడ్రెసెస్ దిస్. వాళ్ళ ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నట్టే లోవర్ ఎంట్రీ ప్రైజెస్. తక్కువ డబ్బులకు ఎక్కువ స్పేస్, మోర్ హోమ్ ఫర్ యువర్ మనీ. ఇది ఫౌండేషన్. కరెక్ట్. జస్ట్ చీప్గా ఉండడం కాదు కదా పాయింట్. ఓకే. సో ద లోవర్ ఎంట్రీ బ్యారియర్ ఇస్ ఎ హ్యూజ్ ప్లస్. బట్ ఇది డే టు డే క్యాష్ ఫ్లోకి ఎలా హెల్ప్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ. అదే వాళ్ళ సెకండ్ పాయింట్, హయ్యర్ రెంటల్ ఈల్డ్స్. ఇది ఇన్వెస్టర్లకు చాలా ఇంపార్టెంట్. రెంటల్ ఈల్డ్ అంటే సింపుల్గా మీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ వస్తుందనేది. క్యాల్గరీలో ప్రాపర్టీ ప్రైజెస్ రిలేటివ్గా తక్కువ, కానీ రెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ఆ కాంబినేషన్ వల్ల రెంటల్ యీల్డ్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. ఎస్. సోర్స్లో ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది. టొరంటోలో బేస్మెంట్ స్వీట్ రెంట్కి, క్యాల్గరీలో లీగల్ స్వీట్ రెంట్కి కంపారిజన్ చేస్తే ROI క్యాల్గరీలో ఆల్మోస్ట్ డబుల్ ఉంది. వావ్! డబుల్ ది ROI ఆన్ రెంట్. దాట్స్ అ కాంక్రీట్ నంబర్. ఓకే, సో ఫస్ట్ పాయింట్ తక్కువ కాస్ట్, సెకండ్ పాయింట్ ఎక్కువ రెంటల్ రిటర్న్ బాగుంది. బట్ ఈ రిటర్న్స్ ఇప్పుడు బాగున్నాయి. వాట్ అబౌట్ ద ఫ్యూచర్? పర్ఫెక్ట్ ట్రాన్సిషన్ టు ద థర్డ్ పాయింట్, గ్రోత్ పొటెన్షియల్. చాలామంది అనుకుంటారు క్యాల్గరీ అంటే జస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ అని. అవును, ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మార్కెట్ పెరుగుతుంది, పడిపోతే పడిపోతుంది అని. కానీ సోర్స్లో ఒక కీ స్టాటిస్టిక్ ఉంది. క్యాల్గరీస్ ఎకానమీ హెస్ డైవర్సిఫైడ్ సిగ్నిఫికెంట్లీ. వాళ్ళ టెక్ వర్క్ ఫోర్స్ లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 22% పెరిగింది. 22%? That's not just growth, it's an economic shift. ఎగ్జాక్ట్లీ. కంపెనీస్ లైక్ అమెజాన్, RBC, ఇన్ఫోసిస్ పెద్ద పెద్ద ఆఫీసెస్ ఓపెన్ చేస్తున్నాయి. Sustainable growth cycle. ప్రిసైస్లీ. టొరాంటో మార్కెట్ ఆల్రెడీ చాలా మెచ్యూర్ అయిపోయింది. గ్రోత్ ఉండొచ్చు, కానీ క్యాల్గరీ లాంటి డెవలపింగ్ మార్కెట్లో ఉండే ఎక్స్ప్లోసివ్ గ్రోత్ పొటెన్షియల్ వేరు. సో యు ఆర్ బయింగ్ ఇన్ టు అ మార్కెట్ దట్ ఈస్ ఆన్ అన్ అప్వర్డ్ ట్రజెక్టరీ. Makes sense. Okay, the financial arguments are very strong. But at the end of the day, మనం ఇన్వెస్ట్మెంట్లో ఉంటాము, ఇంట్లో ఉంటాము. So what about the lifestyle? A last point. చివరిగా మనీ ఒక్కటే కాదు కదా. ద ఫోర్త్ పాయింట్ ఇస్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్. స్పేస్, అఫోర్డబిలిటీ అండ్ ఆపర్చునిటీ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. బెటర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే టొరాంటోలో ఆ $1 million టౌన్ హౌస్లో ఉండే లైఫ్ స్టైల్కి క్యాల్గరీలో అదే అమౌంట్కి వచ్చే పెద్ద డిటాచ్డ్ హోమ్, పెద్ద బ్యాక్యార్డ్, మేబీ ఏ డబుల్ కార్ గరాజ్తో ఉండే లైఫ్ స్టైల్కి చాలా తేడా ఉంటుంది. ట్రూ, ఫ్యామిలీకి పిల్లలకి ఎక్కువ స్పేస్ ఉంటుంది. ప్లస్ క్యాల్గరీ ఈజ్ జస్ట్ అన్ అవర్ అవే ఫ్రమ్ ద రాకీ మౌంటైన్స్. వీకెండ్స్లో హైకింగ్, స్కీయింగ్, ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ప్రైస్లెస్. అవును. సో టు సమ్మరైజ్ ద 4 పాయింట్స్, తక్కువ కాస్ట్కి పెద్ద ఇల్లు, రెంటల్ ఇన్కమ్తో హై రిటర్న్స్, సిటీస్ ఎకనామిక్ డైవర్సిఫికేషన్ వల్ల ఫ్యూచర్ అప్రిసియేషన్ అండ్ అ మచ్ బెటర్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్. చాలా కంపెలింగ్ ఆర్గ్యుమెంట్స్. Yes, the source material presents a very holistic view. It's not just a spreadsheet with numbers. It combines financial benefits with real, tangible lifestyle advantages. So, what does this all mean for someone listening to this? Maybe a Toronto homeowner thinking about their next move, feeling a little bit house rich, cash poor. This raises the most important question. మీకున్న ఇల్లు జస్ట్ ఉండటానికి ఒక ప్లేసా, లేక అది ఒక ఫైనాన్షియల్ టూలా? ఈ సోర్స్ మెటీరియల్ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మీ ఎక్విటీని ప్యాసివ్గా ఉండనివ్వకండి, దాన్ని స్ట్రాటజికలీ యూజ్ చేసుకోండి అని. Correct. But this all sounds great in theory. కానీ selling a house isn't free. టొరాంటోలో రియల్టర్ ఫీజ్, ల్యాండ్ ట్రాన్స్ఫర్ ట్యాక్స్. మూవింగ్ కాస్ట్. అవును. ఈ కాస్ట్స్ అన్నీ పోయాక డస్ ద మ్యాథ్ స్టిల్ వర్క్ అవుట్? ఇస్ దిస్ రియలీ ప్రాక్టికల్? And that is the exact reason why the source, the couple state, encourages a personalized approach. వాళ్ళు DME, stretch అని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ యూనిక్గా ఉంటుంది. అంటే మీ కరెంట్ టొరాంటో మార్గేజ్ ఎంత, మీ ప్రాపర్టీ ఎంతకి సేల్ అవ్వచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ ఆ పర్సనల్ కంపారిజన్లోనే తెలుస్తాయి. ఎస్, జనరల్గా మాట్లాడుకుంటే ఒక ఐడియా వస్తుంది, కానీ యాక్చువల్ నంబర్స్ చూస్తే కానీ ఆ పొటెన్షియల్ ఏంటో అర్థం కాదు. సో ఇట్స్ అబౌట్ గెటింగ్ అ క్లియర్, data-driven picture of your own situation. Exactly. It helps move from a general idea, oh, Calgary is cheaper, to a concrete plan of action. So, to wrap it all up, the core idea from the couple status is to stop seeing your home equity as trapped money.
Instead, see it as liquid capital. Move that capital from a single, tied-up asset to a diversified, income-generating portfolio in a growth market like Calgary. Yes, a bigger home, a secondary rental income, and potentially a better, less stressful lifestyle. It's a compelling financial strategy that's worth considering. It's about making your assets work for you, proactively, not passively. ఈ రోజు మనం నంబర్స్, ఇన్వెస్ట్మెంట్ అండ్ మార్కెట్ ట్రెండ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం, బట్ వీ వాంట్ టు లీవ్ ద లిసనర్ విత్ అ ఫైనల్ థాట్ టు మల్ ఓవర్. ఒకవేళ మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి టొరంటో నుంచి క్యాల్గరీకి మూవ్ అవ్వాలని డిసైడ్ అయితే, మనీ అండ్ రియల్ ఎస్టేట్ కాకుండా మీ ఫ్యామిలీస్ హ్యాపీనెస్ కోసం మీరు కన్సిడర్ చేసే టాప్ 3 నాన్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఏంటి? మేబీ ఇట్స్ ద కమ్యూనిటీ, ద స్కూల్స్ ఆర్ కెరియర్ ఆపర్చునిటీస్. జస్ట్ సంథింగ్ టు థింక్ అబౌట్ బియాండ్ ద బ్యాలెన్స్ షీట్. హ్యావ్ అ గుడ్